ఆ సమస్యని సాల్వ్ చేయాలంటే చేయలేదా సార్? మళ్ళీ జగన్ చెయ్యాలనుకుంటే వచ్చేదాకా చెయ్యొచ్చు, వెయిట్ కానీ చేసి జగన్కి పేరు వెళ్తుందని చెయ్యరు వీళ్ళు. వాలంటీర్లు ఎందుకు తీసేశారు, సచివాలయాలు ఎందుకు మార్చేశారు, ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళకి చెయ్యాల. జగన్కి పేరు వస్తుంది అంటే వీళ్ళకి అదేదో ఒంటి నిండా ఆవిర్లు గమ్ముతాయి, కాబట్టి చేయరు. అవును. ఇప్పుడు టిట్కోలు జగన్ పూర్తి చేయలేదు, 2 లక్షలు ఏమో పూర్తి చేశాడు అంతే. అవును. అంతకుముందు ఉన్న రాజీవ్ గురుకల్ప ఇందిరమ్మ ఇళ్ళు చంద్రబాబు పూర్తి చేయాల. వీళ్ళు ఏంటంటే అవును. మా పేరుతో ముద్ర ఉండాలని కోరుకునే రకాలు ఎవరికాళ్ళు, అంతే తప్పించి వాళ్ళు బిగిన్ చేసినా మనం పూర్తి చేయాలనే రకాలు కాదు అనమాట. అదే సమస్య. కొన్ని సందర్భాల్లో జగన్ అన్ని ఇచ్చే ఓడిపోయారు, అన్ని అమలు చేసే ఓడిపోయారు అనేది. ఇప్పుడు నిజంగా ఈ జగనన్న కాలనీని ఎంతవరకు మళ్ళీ ఆయన అధికారంలో తీసుకొస్తాయి అనుకోవాలి? 31 లక్షల ఇల్లు అంటే దాదాపు ఒక 1 కోటికి పైగా ఓట్లు వస్తాయా దీని ద్వారా? ఫ్రీగా ఏదన్నా ఇస్తే దాని వాల్యూ ఎవరికి తెలియదండి. అవును, వాస్తవంగా అదే జరిగింది. జగన్ చేసిన సంక్షేమం ఇప్పుడు 18,000 ఇస్తే ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అని పక్కన వాగ్గానే మనం కూడా ఈగో ఫీలింగ్ కదా. ఇప్పుడు 18,000 తెచ్చుకోమానండి, 3 రూపాయల వడ్డీగా 5 రూపాయల వడ్డీగా ఎవడన్నా ఫ్రీగా ఇస్తున్నాడా? ఎవడబ్బా సొమ్ము మరి ఇప్పుడు వీళ్ళ అబ్బా సొమ్ము ఏమైనా తీసి ఇస్తున్నాడా? ఇవ్వచ్చుగా మరి, ఎందుకు ఇవ్వట్లే? చేయూత పథకం అయినా లేకపోతే అదేది మహిళలకు ఇచ్చినటువంటి డ్వాక్రా రుణమాఫీ అయినా ఎన్ని డబ్బులు కుప్పలు తెప్పలు ఇచ్చిపోసాడు. ఇచ్చిపోసినప్పుడు దాన్ని దిగజారుపుడు మాటలైతే మాట్లాడేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మరి? అవన్నీ జగనబ్బ సొమ్ము ఇవ్వలేదు, మరి పోనీ వీళ్ళబ్బ సొమ్ము కూడా ఇవ్వట్లేదు కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు?